హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మధ్యాహ్నం భోజనం. ఇక్కడైతే కొంచెం బీన్స్ కర్రీ, అన్నం, అలాగే చిన్నదైనా పర్వాలేదు క్యారెట్, కొంచెం కీరా అయితే కంపల్సరీ. 3 పూట్ల కొంచెం వెజిటేబుల్ అయితే యాడ్ ఉంటుంది ప్రతిసారి. వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చినాం. ఈ బాస్కెట్ ఇందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇక రాగానే అసలు టైం ఉండదు, తొందరగా పడుకుందాము అనుకొని తొందరగా వచ్చినా కూడా ఒకవేళ జల్దీ వెళ్ళినాము అంటే తొందరగా వచ్చేస్తా. తొందరగా వస్తే అయ్యో వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోయినా కదా, కొంచెం తొందరగా వచ్చినా కదా వంట చేసుకుంటూ ఇది మొత్తం క్లీన్ చేద్దామనేసి వంట చేస్తూ ఇదైతే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ కడిగి తర్వాత ఈ బండ మొత్తం ఇక్కడ ఒక బాస్కెట్ ఉండేది కదా, బాస్కెట్ తీసి పక్కకు పెట్టేసినాను. క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాస్కెట్ అక్కడ పెట్టేసి నాకు దగ్గర ఎక్కువ ఏం మసాలాలు ఏం వాడనండి. మ్యాక్సిమం ఏమంత మసాలా మేము ఫ్యామిలీ అంతే. మసాలాలు కర్రీలు కానీ అవి చేయడం కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, రావు. సింపుల్గా ఉంటుంది నా వంటలు మొత్తం. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను, ఈరోజు బీన్స్ అలాగే క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. ఎక్కడైతే అంటే తాలింపునే మా పిల్లలు తాలింపుగా పెడితే తినరు, కొంచెం ఆయిల్ పెట్టేసి జీలకర్ర వేసుకుంటున్నాను. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో ఎక్కువ తక్కువ అనేది ఇంకేం చెప్పలేము. బీన్స్ క్యారెట్ తీసుకున్నాను. అవి అయితే కట్ చేసి వాటర్లో పెట్టాను అనమాట, మంచినీళ్ళలోనే పెట్టాను. మళ్ళీ వాటర్లో నుంచి తీసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తున్నా. క్యారెట్ చిన్నగా ముక్కలు చేసి, ఆనియన్ కొంచెం మీడియం సైజు ముక్కలు చేశాను. ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది కదా, క్యారెట్ అనుకో కొంచెం టైం పడుతుంది. అందుకనే అవి చిన్నగా చేసేసి ఇలా ఉల్లిపాయలు అయితే కొంచెం మీడియం సైజు కట్ చేసుకున్నా. వీటితో పాటు కొన్ని బీన్స్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. ఎక్కువ టైం ఉండదు, అంటే ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా కొంచెమైనా సరే, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. నేను ఒకవైపు అంట్లు అయితే తోమేస్తూ ఇవైతే కొంచెం మగ్గుతున్నాయి. ఇప్పుడు ఉప్పు వేసినామనుకో ముక్కలకి మంచిగా ఉప్పు పడుతుంది. అందుకే నేను ఏ ఫ్రై అయినా చేయని, ఏ కర్రీ అయినా సరే తాలింపులో కొంచెం ఉప్పు వేస్తాను. ఇక్కడ బీన్స్ కూడా కడిగి వాటర్లోనే పెట్టాను అనమాట. ఇక నేను వాటర్ ఏమి యాడ్ చేయను. ఇవన్నీ వాటర్లో మనం తీసాం కదా, ఆ తడికే ఇవి మగ్గిపోతాయి. ఇలా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత ఇలా ఒకసారి మూత పెట్టేసాను, ఆవేరి మూత పెట్టేసిన. ఇది చూసారా మంచి కలర్ఫుల్ అనిపిస్తుంది, కానీ హెల్దీ కూడా. ఇక పిల్లలకి ఫ్రై పెడితే ఫ్రై సపరేట్, రైస్ సపరేట్ పెట్టను. ఇలా ఏదో ఒక ఫ్రై చేసి ఆ ఫ్రైలో అన్నం కలిపేసి పెట్టేస్తా. ఆలు ఫ్రై అయినా అంతే, ఖాళీ ఆలు అయినా. ఒకవేళ మనం కొంచెమే ఉన్నాయి వెజిటేబుల్స్ అంటే ఒక చిన్న ఆలు అన్న, ఒక చిన్న క్యారెట్ అన్న అందులో యాడ్ చేసినాము అంటే సరిపోతుంది. ఇక్కడైతే కొంచెం మగ్గిపోయినాయి కదా, చూసినారా ఇలా మంచిగా మగ్గిపోతాయి. మూత పెట్టినాం కదా, అందుకోసం. అందులోనూ నేను కట్ చేసిన తర్వాత ఫస్ట్ కడిగి కట్ చేసి మళ్ళీ ఏం చేసా, మంచినీళ్ళల్లో కొంచెం వాటర్లో అలా పెట్టాను తాలింపు వేగేంత వరకు. అవి కాబట్టి కొంచెం సాఫ్ట్గా మంచిగానే కుక్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి సూపర్గా ఉంటుంది ఇది. మళ్ళీ ఇది కర్రీలా పెట్టాను కదా, ఇక చూస్తే సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయింది. ఆలు క్యారెట్ కూడా, కాకపోతే వేడిగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది. ఇలా ఇప్పుడు చూసినారా. ఇప్పుడు దీంట్లోకి నేనేం చేస్తా, ఇంకొంచెం సాల్ట్ తక్కువ ఉండే, అందుకోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి సాల్ట్ మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా. మనం లాస్ట్లో వేసినామనుకో అది క్యారెట్ కానీ బీన్స్ కానీ డైరెక్ట్ తిన్నామనుకో ముక్క, కాకపోతే అది సప్పగా అనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం సాల్ట్ వేస్తే ఉప్పగా అనిపిస్తాయి. ఇక్కడైతే నేను ఎల్లిపాయ పొడి వేస్తున్నా, డైరెక్ట్ కారం కాదు, కొంచెం ఎల్లిపాయ పొడి. ఇది మొత్తం మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఎల్లిపాయ పొడి కన్నా కారంను తగ్గట్టు, అదే పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసేదాన్ని, పిల్లలు కదా కొంచెం తక్కువ వేస్తున్నా అనమాట. దీనికి ఫ్రైడ్ రైస్ అని పేరు పెడతామో లేకపోతే తాలింపు అని పేరు పెడతామో తెలీదు. ఇక మొత్తం అట్లా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేసిన. కారం ఎక్కువ మగ్గన అవసరం లేదు, ఎల్లిపాయ కారమే కదా కొంచెం. అందులోని ఈ ప్యాన్ అయితే చాలా దుడ్డుగా ఉంది, ఈ ప్యాన్ వేడికే మగ్గిపోతుంది అనమాట. అందుకే నేను ఆపేసిన. ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందులోనే ఇంకా మా పిల్లలకి ఇట్లా పెడితే తినరని చెప్పాను కదా, మనం చూసారా ఎమ్మిగా మంచిగా కర్రీ రెడీ అయిపోయింది. అదే ఇది మనం పప్పుచారులోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక నేను ఇది ఫ్రైడ్ రైస్ లాగా కలిపేసిన. మా పిల్లలైతే ఇదేదో విచిత్రమైన వంట అని తింటారు. అదే కర్రీ సపరేట్, అన్నం సపరేట్ పెడితే అసలు తినట్లేదు. ఇది వచ్చేసి మా ఆయనకి నైట్ డిన్నర్.
డిన్నర్ అంటే అన్నం కూరలు కాదు, ఒక 2 క్యారెట్, ఒక చిన్న కీర, ఒక టమాటా తింటారంట. ఇది మా చిన్నోడు ఫోజిస్తుండు. అలాగే కొంచెం పాలు ఇచ్చి అందులో ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసారు. సరే అని చెప్పేసి ఒక పక్క నేను పిండి పడుతూ ఉన్నా. 1 by 1 అయితేనే ఉంటుంది. మనం అనుకుంటాం మొదలు పెడితే మేము చేయగలమా అని. అట్లా ఏముండదు. మనం ఒక రోజు ఈ టైంకి ఇది సెట్ కాలేదు అంటే మళ్ళీ రోజుకి మనకు ఐడియా వస్తుంది. ఈ టైంకి ఈ పని చేసుకుంటే ఇంకో టైంకి మనం వేరే పని మనకి కరెక్ట్ టైంకి సరిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడైతే కట్ చేసి మా ఆయనకి డిన్నర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పాలు వేడి చేసిన మళ్ళీ చల్లగా అయిపోయినాయి. మా పిల్లలు గోలు చేస్తుండ్రు. మా ఆయన అంటే ఇంకా 10 నిమిషాల తర్వాత ఇవ్వమన్నారు. సరే అని చెప్పేసి లేట్ అయితే ఏమవుతుంది, చల్లగా అయిపోతాయి కదా, అందుకనేసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ పాలు అయితే ఇచ్చేసిన. ఇక్కడ చూడండి, మా పిల్లలైతే కావాలనే బిహేవ్ చేస్తారు. వాళ్ళ డాడీకి ఎలాగైతే ఫ్రూట్స్ అది అటే పెట్టేసినానో అదే కావాలంటారు. అన్నం తినమంటే అన్నం వద్దంటారు. ఒక్కొక్క రోజు చపాతీ అంటే చపాతీ అడుగుతారు. ఒక్కొక్క రోజు లేదు అంటే వేరేది ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఒక్కొక్క రోజు మ్యాగీ చాలా తక్కువ, కాకపోతే చపాతీ ఎక్కువ, అన్నం చాలా తక్కువ. ఉప్మా అయితే అసలే తినరు. మా ఆయన ఎప్పుడో ఒక్కసారి ఉప్మా తింటారు. నాకు కూడా ఉప్మా అంటే ఇష్టమే కానీ మా వాళ్ళు తినరు. ఇక్కడ చూడండి, ప్రోటీన్ పౌడర్ వేసేసి ఇక మా ఆయన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు, 2 ఇడ్లీ ఒక క్యారెట్, ఒక కీరా ఉంటే సరిపోతుంది. ఇట్లుంటే సింపుల్ అనిపిస్తుంది కదా. అవును, చాలా సింపుల్ అనిపిస్తుంది. మా పిల్లలతోనే చాలా కష్టము. అసలు ఒక చాట ఉండరు, ఒకటి చెప్పిన మాట అసలు వినరు. ఇక మార్నింగ్ అయ్యేసరికి నార్మల్గా నాకు ఎంత ఉంటుంది వర్క్, అలాగే మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ సగం అయితే అయిపోవచ్చినాయి. వేసినట్టు పెద్ద బాక్స్ కొన్నా కదా, ఆ బాక్స్లో పెట్టేస్తున్నా. ఒక వాయి ఇడ్లీ అయితే అయిపోయింది. ఇది 2వ వాయి. మొత్తం 3 వాయిలు వస్తుందండి. 1/2 కిలో ఇడ్లీ రవ్వకి మనం మినపగుండు వేస్తాం కదా, మొత్తం 3 వాయిలు వస్తుంది. 3 వాయిల ఇడ్లీలో 2 వాయిలు అయిపోయింది. ఇంకా ఊతప్పం అయిపోయిన తర్వాత మళ్ళీ వాయి ఇక్కడ పెట్టేస్తా అనమాట. ఒక స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా, ఒకవైపు దోశ వేస్తా, ఇంకొకటి ఖాళీగా ఉంటుంది. అందుకనేసి ఊతప్పం ప్యాన్ తీసిన స్టవ్లో నేను ఇడ్లీకి పెట్టేస్తా. 3వ వాయి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే 1 by 1 వేస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి, కానీ చాలా టైం పడుతుంది. కరెక్టే, కానీ మనం శ్రమ పడితేనే కదా 10 రూపాయలు మనీ వస్తుంది మనకి. శ్రమ పడింది ఏదవుతుందండి, ఏది అవ్వదు. అనుకుంటాం జాబ్ వాళ్ళది మంచి పని అని, కానీ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరొకరు ఏదో ఒకటి అనడం, లేకపోతే ప్రెజర్ పెట్టడం, ఏదో ఒక పని ఉంటుంది. అట్లా ఉట్టిగా మనీ అంటే అంత ఈజీ కాదు. ఎవరి పని ఎవరి స్ట్రగుల్స్ ఫేస్ చేసేదాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎదురు చూసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, కానీ ఏమంటారు, ఏ చెట్టుకు తగ్గగాలి ఆ చెట్టుకు అనమాట. మనం ఎంత శ్రమ పడితే, బిజినెస్ అంటే ఎంత శ్రమ పడితే అంత మనీ వస్తుంది. కానీ జాబ్ అంటే టైంకి వెళ్ళాలి, ఇంకా వాళ్ళు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి. ఉంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక నేను దోశ వేస్తున్నా, చూసినారా. ఒక్కొక్కరు మళ్ళీ అడుగుతున్నారండి దోశ బ్యాటర్ మీరు వీడియో పెట్టండి అని. ఆల్రెడీ ఉంది మన ఛానల్లో దోశ బ్యాటర్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లాస్ట్ ఇడ్లీ పెడతా అని చెప్పినా కదా, ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడే వేసా. ఇక్కడెక్కడ నేను వీడియో కట్ చేయలేదు. చూడండి ఎంత మంచిగా వస్తుందో. కాకపోతే ప్యాన్కి ఏమంటారు, ఈ వాడకండి నాన్ స్టిక్ ప్యాన్కి అన్నారు, చెక్క చలాకు వాడమన్నారు. అది నాకు రావలేదు. సరే, నెక్స్ట్ కొంటానండి. ఇంకేం పెట్టిరంటే కామెంట్ ఏం లేదు, ఒక్కొక్కటి చేంజ్ అవుతున్నా. ఇక్కడైతే దోశ చూసారా ఎంత చక్కగా 1 by 1 ఇంకట్లే వేస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం, మన ఇంట్లోకి 4 వేయడానికే ఎంత శ్రమ పడతామో అనిపిస్తుంది. ఆ 4 వేసే ఎంత శ్రమో ఈ 10 వేయడం కూడా అంతే అండి. ఏం పెద్ద అనిపించదు. రోజు చేస్తుంటే మనకంటూ 10 రూపాయలు మనీ వస్తుంటే, మనమంటూ సంపాదిస్తుంటే ఆటోమేటిక్గా కష్టపడాలనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా. ఎన్ని రోజులు ఎవరైనా అంటూ ఉంటే ఊరుకుంటాం చెప్పండి. అట్లని నన్ను ఎవరు అంటారని కాదు, నేను నార్మల్గా చెప్తున్నా అంతే. ఎంతసేపు ప్రతిదానికి చేయి చాచాలంటే అవ్వని పని. అసలు ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుసు. కాకపోతే నాకు అంత లేదులేండి, చెప్తున్నా. పెద్ద అంత ప్రాబ్లం ఏం లేదు. మా ఆయనే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు మనీ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. నాకు అంత పెద్ద స్ట్రగుల్స్ అయితే లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు.
కాకపోతే నేనే ఖర్చు పెట్టను. మా ఆయన నేను ఇది టిఫిన్స్ స్టార్ట్ చేయక ముందు కూడా మా ఆయన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ క్యాష్ కానీ అన్నీ ఇంట్లో ఉంటాయి. కానీ నేను ఖర్చు పెట్టను. నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. వేస్ట్గా ఎందుకు ఉట్టిగా షాపింగ్ అంట అదంట ఇదంట అని. ఏదైనా ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ అయినా వెళ్ళనంతగా. కాకపోతే మా అక్క వాళ్ళ ఇంటికి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇక వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. కాకపోతే మా అక్కకి బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఐటెం అమ్ముతారు. ఇద్దరు అక్కలు అమ్ముతారు. ఒక అక్క ఏమో నంద్యాల దగ్గర, ఒక అక్క ఏమో బద్వేల్ దగ్గర. ఇద్దరు వాళ్ళే మా ఇంట్లోనే ఇది ఉంది కదా, అందుకనేసి అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటా. బ్యాంగిల్స్ కానీ ఇంకేమన్నా అవసరం పడినవి స్టిక్కర్స్ కానీ అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఇక్కడ అదే పనిగా షాప్కి వెళ్ళి కొనను. ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది 4వ వాయ. ఇప్పుడైతే రైస్ పెట్టేసినాను. ఇంకా దోశ వేయడం కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే క్యారెట్ రైస్ చేస్తున్నా. ఈ క్యారెట్ రైస్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుందండి క్యారెట్ రైస్. కాకపోతే పిల్లలు ఖాళీ తీసుకొస్తారు బాక్సు. మా పిల్లలు అయితే కర్రీ సపరేట్ రైస్ సపరేట్ పెడితే తినరు, కానీ క్యారెట్ రైస్ ఇలా కలిపి పెట్టేస్తే తింటారు. ఇది మా వారికి బ్రేక్ఫాస్ట్. చూసినారా, అంతే అండి, సింపుల్ ఉంటుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా, అట్లే అనిపిస్తుంది. ఇక్కడైతే మళ్ళీ మార్నింగ్కి క్యారెట్ కీరా కొంచెం ఉంటే చాలు. ఇంక అంట్లయితే ఇంకా పెండింగ్ అంటే ఉంటుంది కామన్. ఇంక అన్నీ చేసుకోవాలంటే చేసుకోలేం కదా, ఎవరితో అయినా అవ్వని పని. క్యారెట్ రైస్ చూడండి, ఇలా ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పల్లీలు వేసిన. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ తురుమును వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి కొంచెం మగ్గిన తర్వాత కారం పొడి వేయాలి. అంతే అండి. తర్వాత వేడి అన్నము అయితే మనం అలాగే కలిపేసుకోవచ్చు స్టవ్ ఆపి. లేదు చల్లగుండే అన్నము అంటే కొంచెం సేపు వేడి పెట్టినాము అంటే ఈజీ అయిపోతుంది. క్యారెట్ రైస్ సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక రాగానే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడైతే రాగానే రాళ్ళు అడ్డం ఉన్నాయి కదా, గమనించారా? ఇక్కడ రాళ్ళు అడ్డం ఉన్నాయి. సరే రాగానే చూస్తానండి నేను, రాళ్ళు అడ్డం ఉన్నాయి. సరే కొంచెం సేపు వచ్చినా ఇదో ఇంకా అంబ్రిల్లా కూడా పెట్టలేదు. బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇక్కడ నేను అంబ్రిల్లా కడుతూ ఉన్నా ఇంకా ఓపెన్ చేయలేదు అంబ్రిల్లా. అంతలేకే మీకు ఒక విషయం చూపిస్తా. అక్కడేమో ఫస్ట్ అయితే రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గమనించారా, ఎలుకలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 5 ఉంటాయి. అది చూడండి వెయిట్ చేస్తున్నాయి. సరే అని చెప్పేసి ఇంకా బోని కూడా అవ్వలేదు. ఇక వెయిట్ చేస్తున్నాయి కదా, అందులోనూ వాటికి రోజు అలవాటు అయిపోయింది. ఇంక అందుకనేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టిన, ఇడ్లీ తిన్నాయి. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక ఇడ్లీ అయిపోయింది, మళ్ళీ ఎదురు చూస్తున్నాయి. ఇంకా తర్వాత ఉత్తప్పం పెడుతున్నా. మళ్ళీ ఏంటంటే వాటికి ఆశ ఏదైనా అంతే కదా, పెడతాము అంటే ఆశ, కొడతాము అంటే భయం. మా అమ్మ ఒక సామెత చెప్పేది, పెడతాము అంటే ఆశ, కొడతాము అంటే భయము. ఎవరికైనా అంతే. ఇవైతే రోజు అంటే వాటికి టైం అర్థమవుతుంది అనమాట. ఇలా చెప్తున్నా అని కాదు, కానీ వీటికి నాకు ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయింది. ఒక్కొక్క రోజు వెళ్ళలేదనుకో నాకు వీటి మీద చాలా ఆలోచన అనిపిస్తుంది. అనవసరంగా వీటికి ఆశ పెట్టి వదిలేస్తే అనిపిస్తుంది. ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయినాయండి. ఇక్కడ ఇక పార్సిల్ కవర్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే పక్కకు పెట్టేస్తున్నా. ఈ బాస్కెట్ని, ఇదైతే చిన్నగా ఉంది బాస్కెట్. ఒకవేళ ఇలాంటి బాస్కెట్లు కావాలి అంటే ఫ్రూట్ షాప్లో అడిగితే ఎవరైనా ఇస్తారండి. కాకపోతే 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారేమో. ఇక్కడైతే బాస్కెట్లు అయితే సర్దేస్తున్నా. అన్నీ సర్దిన తర్వాతే అంబ్రిల్లా తీస్తానండి, ఎందుకంటే ఎండ అనిపిస్తుంది కదా. అందుకనేసి అంబ్రిల్లా అన్నీ సర్దడం అయిపోయిన తర్వాతనే అంబ్రిల్లా అనేది తీసి చుట్టి పెట్టేస్తాను. ఇక్కడ ఈ పార్సల్ కవరు ఇంటి లోపలికి ఏం అవసరం లేదు, అందుకనేసే ఇక్కడే ఉంటాయి, డిక్కీలోనే ఉంటాయి. ఈ ప్లేట్లు అలాగే పార్సల్ కవర్స్ డిక్కీలోనే ఉంటాయి. అవేమి నేను ఇంట్లోకి ఏమి తీసుకెళ్ళను. ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఇంటికి రాగానే మా వారికి టీ పెట్టి ఇచ్చేసా. వాటర్ కూడా ఇవ్వాలి. నిజం చెప్తున్నా, మా ఆయన ఇంతకుముందు ఏదన్నా పని చేస్తే అసలు నేను ఒప్పుకునేదాన్ని కాదు, ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఇష్టం ఉండదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.